గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా సంతోషం. రాష్ట్రం చూడండి. కళాకారులకు ఎటువంటి ఉద్యోగాల్లో అట్లా ఇబ్బందులు ఉంటే నేను అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వెంకటకి, రాజశేఖర్ గారికి, మా రమేష్ గారికి, మా రాజా గారికి, ప్రెసిడెంట్ బాలు గారికి, రాజు గారికి, అందరికీ కూడా కళాకారులు సంఘానికి అందరికీ కూడా పేరు పేరున మా సోదరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజల సహాయంతో మా యూనియన్ ప్రెసిడెంట్ గారి ఫోన్ పే నెంబర్ పెడితే మాకు కొన్ని ఫండ్స్ కలెక్ట్ అయ్యి అలాగే మేము డయాసన్ మీద చెప్పి ఇలాగా ఆ సముద్ర వాడు కొద్ది పేదవాడు, చాలా మంచివాడు, చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పడం వల్ల ఆయన మీద ఉన్న మానవత్వం, మా మీద ఉన్న అభిమానం, మా కళల మీద ఉన్న అభిమానం, శ్రీనివాస్ గారి మీద ఉన్న అభిమానంతో కొంతమంది మాకు విరాళాలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని కలవడానికి మా కళాకారులందరం VDDME అసోసియేషన్ కళాకారులందరూ రావడం జరిగింది. ఆ సందర్భం ఏమనగా జూన్ 12వ తారీఖున తెల్లవారు 3 గంటలకి పాడేరు కొండ మీద యాక్సిడెంట్ అయ్యి వ్యాన్ తిరగబడిపోయి నలుగురు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మా కళాకారులందరూ మిగతా ప్రజల సహకారంతో సుమారుగా 11.5 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది. అందులో 10 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు అందేలాగా ఆ సమితి యూనియన్ వారికి అందించాము పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా. అలాగే 1.5 లక్షలు పెట్టి ఎవరైతే ఆ యాక్సిడెంట్లో క్షతగాత్రులు అయ్యారో వాళ్ళ కుటుంబాలు 2 నెలల పాటు ఇబ్బంది పడకుండా వారికి నిత్యావసర సరుకులు కూడా మేము పరిచయం చేసి అది కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని కలవడమే కాకుండా ఎప్పటి నుంచో వారిని కలిసి మా కళాకారులకు ఉన్న కష్టసుఖాలు చెప్పాలనుకున్నాము. మా అసోసియేషన్కి ఒక ప్రాంగణం లేదు. మేమందరం అసోసియేషన్ ఉంది కానీ అసోసియేషన్ వచ్చి 10 సంవత్సరాల పైన అయింది. కానీ మేము మీటింగ్స్ పెట్టుకోవడానికి ఎవరో డాన్స్ క్లాస్, రమేష్ మాస్టర్ గారు డాన్స్ క్లాసు, అది బాలు గారు డాన్స్ క్లాసు, అలాగే తనకపల్లి వెళ్తే రాజా గారు డాన్స్ క్లాసు, టౌన్ వెళ్తే వేరు వేరు క్లాసులో పెట్టుకుంటున్నాము. అలా కాకుండా మేము ఎవ్రీ మంత్ మీటింగ్స్ కండక్ట్ చేసుకునేలాగా ఏదో మంచి కార్యక్రమం ఆ ప్రాంగణంలో చేసుకునేలాగా మాకు ప్రాంగణం అడగడం జరిగింది. మన రాజోక ప్రాంతంలో ఖచ్చితంగా కళాకారులకు ఒక ప్రాంగణం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి, అలాగే వారికి అన్ని వేళ మేము ఆదుకుంటాం, ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇచ్చినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ అసంఘటిత కార్మికుల్లో తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి ఎటువంటి ఇన్సూరెన్స్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ కళాకారులను కూడా ఒక కార్మికులుగా గుర్తించి వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ కార్మిక శాఖతో మాట్లాడి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వారి అధ్యక్షులు రాజా గారు, అలాగే లుక్స్ రాజశేఖర్ గారు, మా వెంకట్ గారు, రమేష్ గారు, ఇంకా వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ కలిపి గతంలో మైక్ సామాగ్రిని సప్లై చేసేటటువంటి వ్యాన్ బోల్తా పడి 4 కుర్రాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి అక్కడ మైక్ కూడా డ్యామేజ్, ఆ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళని సహృదయంతో ఆదుకోవడం కోసం వాళ్ళందరూ కూడా సుమారు 10 లక్షలు కళాకారులందరూ కలిపి 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా విశాఖ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో ఉన్నటువంటి వారికి ప్రాణాలు ఎలాగా తీసుకురాలేం, కష్టంలో ఉన్నటువంటి వారికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కళాకారులందరూ కూడా ప్రభుత్వం సహకారం కోసం కాకుండా వాళ్ళకి సహాయం అందించడం చాలా మంచిదని చెప్పేసి, చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరపున మేము వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు, వాళ్ళ పెద్ద కళాకారులు కనుక వారిని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళకి ప్రభుత్వంలో అసంఘటిత రంగంలో చేర్చి భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి కూడా వర్తింపించేటట్టు మేము చేస్తామని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. కనుక వారికి ప్రభుత్వం అన్ని వేళ ఆదుకుంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాటిస్తూ, అలాగే వాళ్ళకి ప్రాంగణం అడిగారు, ఆ ప్రాంగణాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఆ వుడెన్ ఫ్లోర్ ఉంటే వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అట్లకి బాగుంటుంది, అలాగే కళను ప్రోత్సహించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు వారు జనరల్గా అమ్మవారి పండుగల్లో 11 గంటల వరకు కూడా ఉంచమని చెప్పి అన్నారు. ఎందుకంటే గతంలో 10 గంటలకే అవి మూసేసినటువంటి పరిస్థితులు, కనుక 11 గంటల వరకు కూడా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తామని వాడు చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కళాకారులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం.
అందరికీ నమస్కారం అండి. గత నెలలో 12వ తారీఖున ముందు 3 రోజులు అంటే 9, 10, 11వ తారీఖున పాడేరు మాదిగుండమ్మ పండుగ సందర్భంగా అక్కడ సౌండ్ సిస్టమ్, ఒక సాంస్కృతిక కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్వి సౌండ్స్ వారికి తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో 4 వ్యక్తులు చనిపోయి 11 మందికి గాయాలు అయ్యాయండి. అయితే వాళ్ళు మాకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు సౌండ్ సిస్టమ్ వేయకపోతే మేము డ్యాన్స్ కార్యక్రమం చేయలేము. మాకు ఎల్లవేళలా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అలాగే మేము కూడా వాళ్ళకి ఏదో ఒక విధంగా అండగా ఉండాలి, సాయం చేయాలనక మాకంటూ ఒక యూనియన్ ఉంది, VDDMA అసోసియేషన్ అని. అందులో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి ఆజ్ఞ మేరకు మేమందరం కలిసి మేము చేస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రాంలు చేస్తున్నటువంటి సమయంలో మేము ఆడియన్స్ని ఇలా కష్టం ఉందని చెప్పి అడగడం జరిగింది. అలాగే మాకున్నటువంటి రిలేషన్స్, అలాగే మా ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వచ్చిన డబ్బు కొంత అమౌంట్ తీసి ఆ ఎస్ఎస్వి సౌండ్స్ వారికి ఇవ్వడానికి మేము అందరం నిశ్చయించుకున్నాం. అయితే సుమారుగా మొత్తం ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మాకు కోవిడ్ టైంలో అవనివ్వండి, పదవి ఉన్నప్పుడు అవనివ్వండి, పదవి లేకపోయినప్పుడు అవనివ్వండి, ఏ రోజు కూడా మాకు ఈ సాయం కావాలి, మాకు కష్టం వచ్చిందని అడగగానే సహాయం చేసినటువంటి మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా జరిపించాలని మేము ఆలోచించుకున్నాం. అందుకోసమనే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ఆలోచన విధానం వచ్చినందుకు మా VDDMA ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకంటూ ఒక భవనం ఏర్పాటు చేయమని మేము పల్లా శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టడం జరిగింది. అలాగే మా పర్మిషన్స్ కోసం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, మాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తక్కువ టైం ఇస్తున్నారు, కొంత టైం ఇవ్వాలి అని చెప్పి మేము అడగడం జరిగింది. అవన్నీ కూడా మాకు ఆయన సానుకూలంగా స్పందించి మీకు అవుతుంది అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ, అందరికీ కూడా థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేమందరం డాన్సర్స్, VDDMA విశాఖ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ లో ఉన్న డాన్సర్స్ అందరూ అండి. ఈ రోజు ఇక్కడ మేము మాట్లాడడానికి కారణం ఏంటంటే, కిందిటి నెల 9, 10, 11 తారీఖుల్లో పాడేరులో జరిగిన మోదకొండమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా SSV సౌండ్స్ అనే వాళ్ళు సౌండ్ వేయడం జరిగింది. 2వ తారీఖున సాయంత్రం 3 గంటలకి రిటర్న్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ యాక్సిడెంట్ లో 11 మంది బాధితుల్లో 4 చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళకి తేరుకోలేనంత గాయాలు కూడా జరగడం జరిగింది. కానీ మేము ఏ గవర్నమెంట్ ని ఆశించకుండా మాలో మేమే మా డాన్సర్స్ అందరూ కలిపి ఒక 2000 మంది ఉంటామండి. మా 2000 మంది కళాకారులు రూపాయి కూడబెట్టుకొని ఒక 12 లక్షల వరకు మాకు సాధ్యమైనంత వరకు నా కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా ప్రెసిడెంట్ గారి కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా డాన్సర్స్ అందరి కుటుంబ సభ్యుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి తోచినంత సాయం చేసి 12 లక్షల రూపాయలు మేము ఆర్థికంగా కూడబెట్టుకోవడం జరిగింది. 10 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, అలాగే గాయపడిన వాళ్ళకి అందజేస్తూ SSV సౌండ్స్ బాధితులకి, అలాగే మిగతా 1,50,000 రూపాయలు వాళ్ళకి 2 నెలల సరిపోయే సరుకుల్ని అందజేస్తూ, అలాగే రీసెంట్లీ జరిగిన ఒక యాక్సిడెంట్ వేరే సౌండ్ సిస్టమ్ వాళ్ళకి జరిగిన MM సౌండ్స్ వాళ్ళ దాంట్లో యాక్సిడెంట్ జరిగిన ఒక 2 బాధితులకి ఒక 50,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. మా కళాకారులు కష్టం వస్తే మా కళాకారులు మాత్రమే పూనుకొని ఇలాగా సహాయం చేసుకోవడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం కాదు, దీనికన్నా ముందు ఇంకా చాలా చాలా జరిగాయి. కానీ ఏ గవర్నమెంట్ ని ఆశించకుండా మాలో మేమే కళాకారులని డబ్బులు పోజేసుకొని మా కుటుంబాలని, అవతల కుటుంబాలకి కష్టం లేకుండా చూసుకునే పరిస్థితి మాది. మేము ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ పరంగా మాకు ఏ ఇన్సూరెన్స్ కూడా రాదు, మేము కళాకారులము కాదు, మేము వెస్టర్న్ కళాకారులమి అని ఒక రీతిలో వెళ్ళడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు చూసి మా వైపు, మా కళాకారులకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన కళాకారులకు కావాల్సిన ఇన్సూరెన్స్ మాకు కూడా కల్పిస్తారని, అలాగే మా కళాకారులకి ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించింది కాదండి, ఏ పార్టీకి సంబంధించిన విధంగా అయినా మేము అందరం డాన్స్ చేస్తాం. మా కళాకారులకి జాతి పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మాకు ఎటువంటి భేదాలు లేవు, అందరూ మాకు ఒకటే. దయచేసి అందరూ మా ఎంచు దయించి మా కళాకారుల్ని ఆశ్రయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే
మాకు ప్రతి విషయంలోని చేయూతను అందిస్తూ కరోనా టైంలో కూడా మా 2000 మంది కళాకారులకి కూడా ఒక నెల రోజులకు సరిపడా రేషన్ ని అందజేశారు మన గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు. అందుకే ఆయన చేతుల మీదుగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి, అలాగే గాయాలు పడిన వాళ్ళ కుటుంబాలకి ఆయన చేతుల మీదుగా మనీని అందజేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు కూడా మా కళాకారుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. మా కళాకారులే కాబట్టి గవర్నమెంట్ పరంగా కళాకారులకి ఎటువంటి ఇన్సూరెన్స్ కలుగుతుందో ఆ ఇన్సూరెన్స్ మాకు కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కళాకారులకి ఐడెంటిటీ కార్డు కూడా అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి మా కళాకారుల బాధని మీ బాధగా స్వీకరించి మేము అడిగిన ఈ అర్జీని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కళాకారుల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.